పాదయాత్ర చేసి తెలంగాణ ఉద్యమాభివందనాలు. జై తెలంగాణ. మరి వీరందరినీ ఉద్దేశించి జిల్లా జేఏసీ కోఆర్డినేటర్ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఎన్నికల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మరి పాదయాత్రగా వచ్చి మరి తెలంగాణ ఆకాంక్షను వ్యక్తం చేసినందుకు వారందరికీ కూడా ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, మిత్రుల తెలంగాణ ద్రోహులలో తేలిపోయిందనే విషయాన్ని మీకు స్పష్టం చేస్తున్నాం. మరి మనకు 2004 ఎన్నికల్లో కానీ 2009 ఎన్నికల్లో కానీ మరి రాజకీయ పార్టీలైన కాంగ్రెస్ గెలిచిన తర్వాత ముఖం చాటేసిన ఈ రాజకీయ పార్టీలను మనము తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీలను బహిష్కరించాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ మోసపూరిత పార్టీలు మనను తెలంగాణ ప్రజలను మోసం చేసినాయి. మరి తెలంగాణ కోసం ఓట్ల కోసం వచ్చినప్పుడు చంద్రబాబు మోసపూరిత పార్టీ నాయకులను మన జిల్లాలో అడుగుపెట్టనీయకుండా ఎందుకంటే ఈ జిల్లాలో 20,000 మంది ఎన్నికల వాళ్ళు ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి అగ్రకుల రాజకీయ పార్టీలు వాళ్ళ చెంచాలకు ఉన్నటువంటి కుల సంఘాలు సాంప్రదాయ సంఘాలు కూడా ఎవ్వరు కూడా నా ఎన్నికల జాతి వాళ్ళకు పురుటి కట్టైనటువంటి జగిత్యాల నుంచి వందలాది మంది ఎన్నికల జాతి ప్రజలు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా అగ్రకుల రాజకీయ పార్టీల ఎజెంట్లుగా లేనటువంటి ఒక సంఘంగా తెలంగాణ రాజ్యం ఏర్పడాలి, తెలంగాణలో దళిత బహుజన రాజ్యం ఏర్పడాలనేటువంటి నినాదంతో ఎరుకల జాతి ప్రజలు ఎరుకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఎవరైతే కాలినడకన వచ్చి ఇవాళ ఈ జిల్లా చరిత్రలో ఎరుకల జాతి పక్షైన నిలబడి పనిచేస్తున్నటువంటి పాదయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన ఎరుకల హక్కుల పోరాట సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒకటే ఆలోచించండి, మనం 97లో ఈ కేసీఆర్ పోసీఆర్ రాకముందే మనం తెలంగాణ మహాసభ పేరు మీద తెలంగాణలో సబ్బన్న రాజ్యం కావాలనేటువంటి కులాల రాజ్యం కావాలనే ఉద్దేశంతో ఎరుకల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో తెలంగాణ 10 జిల్లాల్లో వేలాది మంది ప్రజలతో మనం కార్యక్రమం నిర్వహించాం. అయితే ఇక్కడ హైదరాబాద్ వరకు కరీంనగర్ వరకు ఎక్కడ చూసినా డబ్బుల పోరాటమే తప్ప, నాయకత్వ పోరాటమే తప్ప, అధికార పోరాటమే తప్ప ప్రజలకు తెలంగాణ తీసుకొద్దామని ఎవరు కూడా ఆలోచించలేదు. చిన్న రాష్ట్రాల ద్వారా అభివృద్ధి అవుతుంది ఈ దేశం అని చెప్పాడు. అందుకోసమే చిన్న రాష్ట్రం ఏర్పడితే చిన్న కులాల అభివృద్ధి అయితే ఉద్దేశంతో ఇలా ఎరుకల హక్కుల పోరాట సమితి వీరుల్లాంటి ఏకలవ్య లాంటి కార్యకర్తలతో ఇలా ఒక యుద్ధమే నిర్వహించి ఇలా కరీంనగర్ చేరుకోవడం జరిగింది. కాబట్టి ఈ పోరాటం అంతిమం కాదు, ఇది ఆరంభం మాత్రమే. ఇక తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు కూడా నడిచి వెళ్లాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్లు తెలంగాణ మన వీరులకు, జోహార్లు తెలంగాణ మన వీరులకు, జోహార్లు కుమరం భీమ్కు, జోహార్లు చాకల ఇలమ్మకు, జోహార్లు తోటి కుమ్మరయ్యకు, జోహార్లు విద్యార్థి మన వీరులకు. పుట్టినప్పటి నుండి వాటిని కట్టికి రెప్పలాగా కాపాడుతూ ఎరుకల జాతికి వెన్ను తెచ్చిన ఎరుకల వృత్తి ప్రవీణుల ద్వారా ఓడిపోయిన బీడు భూములలో సైతం పచ్చని పంటలు పండించడానికి
సంరక్షకులాగా కాపాడుతూ ఎరుకల జాతికి వన్నె తెచ్చిన ఎరుకల వృత్తి ప్రవీణులైన అక్కలారా, మానసిక వైద్యులారా, నీటి నుండి బయటకు విసిరివేయబడ్డ చేప పిల్లల్లాగా అడవి నుండి మైదానానికి నెట్టివేయబడి ఆహారం కోసం అలమటిస్తూ సంచారంగా తిరుగుతున్న క్రమంలో దొంగలుగా ముద్రవేయబడి బ్రిటిష్ వారిచే సెటిల్మెంట్ ప్రాంతంలోకి నెట్టివేయబడి నైజాం సర్కారుని ద్వారా రహదారి పత్రాల ద్వారా దొంగ ముద్రలు వెరువై పాతి గుడ్లను తెచ్చి పిల్లలను తయారు చేసి అక్కకుల భూస్వాముల దాడులను ఎదుర్కొని బాతులను పెంచి ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు ఆహారంగా పనులను కనిపెట్టి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ఎరుకల మిత్రులారా, ప్రజలకు నిత్యం ఉపయోగపడే కరివేపాకును, గాడిదలపై ఇసుకను, గడ్డి వేళ్ల నుండి కుంచెలను తయారు చేసి సాలే, గొల్లె కుర్మ, నేత పని వారికి అందిస్తూ వెంట్రుకల నుండి సగరాలను తయారు చేసి సమాజానికి నిత్యం ఉపయోగపడే శ్రామిక జీవులారా, చదివిన చదువులకు సరైన ఉద్యోగం లభించక ఉద్యోగం దొరికిన ఉద్యోగ సంక్షేమ, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాలలో మన జాతికి తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. గత 6 సంవత్సరాలు చేపడుతూ మన జాతికి ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడ మన ప్రజలకు అండగా నిలబడి పోరాడుతూనే ఉంది. ఈ క్రమంలో నాటి నుండి నేటి వరకు మన తాతలు, ముత్తాతలు, తండ్రులు చేసిన పోరాటాలను, వాస్తవాలను మన ముందు తరానికి తెలియ అదిగో ఆ కొండలను మొత్తం చూస్తే ఎర్రని భగవంతుడెవడు? సూర్యుడు. ఆ ఉదయించే సూర్యునితో పొడుస్తున్న పొద్దుతో పోటీ పడి నడుస్తుంది